భారీ వర్షాలు గుంటూరు పల్నాడు జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు తెగిపోతున్నాయి. పంట పొలాలు నీట మునుగుతున్నాయి. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. మొత్తంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇళ్లలోకి నీరు భారీగా చేరింది. రాజధాని గ్రామాల్లో వరద ముంపుతో జనాలు అవస్థలు పడుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ముంపు ఇక్కడ దిగువనున్న ప్రాంతాలకు పల్లానికి చేరుకోవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా ఇటు గుంటూరు కావచ్చు, పల్నాడు జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తోంది వరద. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు తెగిపోతున్నాయి. పంట పొలాల్లో నీరు చేరుతోంది. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. మొత్తంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇటు కొండవీటి వాగు ఉప్పొంగడంతో గుంటూరు తాడికొండ మార్గం అంతా కూడా స్తంభించిపోయింది. సత్రం వాగు, పీలేరు వాగు ఉధృతితో గుంటూరు మాచర్ల రూట్ కూడా మొత్తం కూడా ప్యాక్ అయిపోయింది. ఇటు మంగళగిరిలో లోతట్టు ప్రాంతాలు, కట్ట ప్రాంతాల్లో ఉన్న వారందరి ఇళ్లలో కూడా నీరు చేరింది. రాజధాని గ్రామాల్లో వరద ముంపుతో జనాలు ఇక్కట్లు పడుతూ ఉన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద దిగువకు చేరుకోవడంతో మొత్తం ఇళ్లన్నీ కూడా జలమయంగా మారిపోయాయి. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. రోడ్ల మీదకు నడుములోతు నీళ్లు చేరుకున్నాయి. అంతేకాకుండా చెరువు కట్టలు కూడా తెగిపోయాయి. మొత్తం పంట పొలాల్లో అన్నీ కూడా నీట మునిగిపోయాయి. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది.